నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనకున్నటువంటి ద్వాదశ రాసులండి. 12 రాసులే. ప్రపంచంలో ఉన్న జనాభాలో కేవలం 12 రాసులే ఉంటాయి. 100 రాసులుండాయి, 500 రాసులుండాయి, 400 రాసులుండాయి. కేవలం 12 రాసులే. ఈ 12 రాసులలోనే కొన్ని రాసులు బాగా కలిసొస్తుంటాయి. కొందరు బాగా సంపాదిస్తుంటారు. కొన్ని రాసులు కింద పడిపోతుంటారు. ఇప్పుడు 12 రాసులలోనే చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఒక తులారాశి గురించి చెప్పాననుకోండి. నాది తులారాశి, నీది తులారాశి, ఆ తులారాశి, ఇది తులారాశి కొన్ని వేల మంది ఉండొచ్చు. అయితే కొంతమందికి తులారాశిలో కొన్ని నిబంధనలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళు అనతి కాలంలోనే పైకొస్తారు. కొందరు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా అలాగే ఉంటారు. ఇంకా మొత్తం డౌన్ ఫాల్ అయిపోతారు. అంటే నాది తులారాశి, నీది తులారాశి, ఆయన బాగుపడ్డాడు, నేను బాగుపడలేదు. ఎందుకు అని అంటారు. వాస్తవానికి లేరా, ఇప్పుడు రాజు అనే పేరు పెట్టుకున్నవారు ఒకతను కోటీశ్వరుడు ఉంటాడు, ఒకతను తినడానికి తిండి లేకుండా ఉంటాడు, ఒకతను ఇటు కోటీశ్వరుడు కాకుండా ఇటు తినడానికి తిండి లేకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రతి ఒక్క రాజు వచ్చింది మొదలైంది ఒక మామూలు స్థాయి నుండే మొదలవుతాడు. నిజమండి. చాలా వరకు నేను గమనించింది అది ఒక 80% కూడా నేను చెప్పేది, రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, తులారాశి వారు ఎక్కువగా చిన్న స్థాయి నుండి అంచెలంచెలకు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. కొంతమందికి లక్కీగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కలిసి వస్తాయి. అలా పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు తులారాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే చాలా జాగ్రత్త పరులు. డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి, ఎలా ముందుకు నడవాలి అనే ఆలోచన స్వభావం ఉన్నటువంటి వారు తులారాశి వారండి. వీళ్ళు మనస్తత్వ పరంగా ఏంటంటే చాలా గొప్పవారండి. వీళ్ళు ఏంటంటే ఎవరైనా ఏదైనా బాధపడుతున్నారనుకోండి, తులారాశి వారు ఎవరైనా చూస్తూ ఊకోలేరు. వారికి ఏదైనా ఒకటి సహాయం చేద్దాము అనే ఆలోచనలో ఉంటారు. కానీ వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వీరికి ఏదైనా సమస్య వస్తే వీళ్ళ సమస్యను తీర్చడానికి ఎవరు కనపడరు. ఇంకా అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వీళ్ళని ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళిన ఏదైనా చేసినా కూడా డబ్బులు వీళ్ళ జేబులో నుండి ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బుకు వెనక ముందు ఆడరండి. ఉంటే ఖర్చు పెడతారు, లేకపోతే అసలు ఒక పైసా పెట్టరు. అలా ఈ తులారాశి వారికి కూడా చాలా అద్భుతం. అంటే ఈ రాశులలో జన్మిస్తే నేను 4 రాశుల పేర్లు చెప్తున్నాను. ఒకటి తులారాశి, రెండోది కుంభరాశి, మూడోది మేషరాశి, 4వది కన్యారాశి. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఎప్పటికైనా కోటీశ్వరులు అవుతారండి. గుర్తుపెట్టుకోండి. ఏ కాలంలో ఇప్పటి వరకు మీరు ఏజ్ ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలే కానివ్వండి, 60 సంవత్సరాలే కానివ్వండి, సంపాదించడం అనేది మనం ఒక 5 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే చాలు. మన వాళ్ళ పిల్లలు కూర్చొని తినేంత సంపాదించవచ్చు. అది టెక్నిక్ వాడితే, చిన్న లాజిక్ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే కలుగుతుందండి. మనం ఏ తెలివితేటలు లేకుండా మనం కష్టపడి బ్రతికితే వస్తాయనేది అది అసంభవం. ఇప్పుడు మీరు పడుతున్నారు, నేను పడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. కానీ కొంతమంది ఎందుకు పైకి వస్తున్నారు? లక్. ఆ లక్కు లేకపోతే మనం ఏమీ చేయలేమండి. అదేవిధంగా కొందరు గురువులు ఉంటారు. ఆ గురువులు చెప్పినటువంటి సూక్తిని వింటూ, వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళు చెప్పినటువంటి దారిలోనే నడిచినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారండి. వారికి ఏంటంటే కొందరికి బ్యాక్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సపోర్ట్తోనే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదుగుతారండి. చాలా అద్భుతంగా ఎదుగుతారు. సపోర్ట్. కొంతమంది ఇప్పుడు మనుషులలో కూడా రకాలు ఉంటారండి. ఒకరు ఒంటరితనాన్ని కోరుకుంటారు, ఒకరు కలిసి ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, నువ్వు సినిమాకి వెళ్తే కొంతమంది ఒంటరిగానే సినిమా చూస్తారండి. కొందరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళరు. ఏదైనా టూర్కి వెళ్ళినా, ఎక్కడికైనా సినిమాకి వెళ్ళినా, ఎక్కడికైనా ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళినా తోడు తీసుకొని వెళ్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళకు నచ్చుతుంది, అది వాళ్ళకు నచ్చదు. మనుషులలో వేరియేషన్స్ అట్లా ఉంటాయి. కొందరు సంపాదించింది ఎంతో కొంత ప్రజలకు దానం చేయాలి, ఖర్చు పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది సంపాదించిన దాన్ని ఒక్క పైసా కూడా ఇతరులకు ఇవ్వకుండా దాన్ని సేవ్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు.
రకరకాలుగా ఉంటారండి, దీంట్లో రకరకాలుగా ఉంటారు. అయితే నేను అనే విషయం ఏంటంటే, మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక సాధనం. ఇప్పుడు మనం ఒక వ్యాపారం అయితే, ఏదైతే ఒక వ్యాపారం పెట్టుకుంటామో ఆ వ్యాపారంలో ఎలాగైతే సంపాదిస్తామో, ఒక వ్యాపారం మంచి వ్యాపారం పెట్టుకుని నువ్వు ఎలా సంపాదించావంటే, చూడండి నేను ఈ వ్యాపారం పెట్టుకుని బాగా సంపాదించాను, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పాను, కిరాణా బిజినెస్ చెప్పాను, హోటల్ బిజినెస్ పెట్టుకొని సంపాదించాను. ఇట్లా వాళ్ళకి ఆధారం అనేది ఒక దాని మీద నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ మన ఆధారం అనేది కూడా మన పేరు నుండి మొదలు కావాలి. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం నుండి మొదలు కావాలి. మన పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసుకోవాలి, అక్కడ నుండి మొదలు కావాలి. అక్కడ నుండి మొదలైతే జరిగేటి అన్ని కూడా చాలా శుభవార్తలు వింటారు, మంచి పొజిషన్కి వెళ్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మానవ జీవితంలో నేను చెప్తున్న ప్రముఖమైనటువంటి ఘట్టం ఏంటంటే మన పేరే. మన పేరు మన తల్లిదండ్రులు ఏదో విధంగా పెట్టేస్తారు. ఆ పేరు కలిసి రాకపోవచ్చు, కలిసి రావచ్చు, అది ఏమాత్రం ఉపయోగపడకుండా ఉండవచ్చు, మిడిల్గానే ఉండవచ్చు. దాన్ని మనం ఏం చేయాలి, మనకు ఊహ తెలిసిన తర్వాత మన పేరును గుర్తించే టైం మనకు వచ్చినప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆధార్ కార్డులో మార్చాలా, పాన్ కార్డులో మార్చాలా, పాస్పోర్ట్లో మార్చాలా, ఇవన్నీ కష్టం కదా అంటారు. ఎవరు మార్చమన్నారండి? ఎక్కడ మార్చమని చెప్పారు? ఎవరు మార్చరు, మార్చకూడదు కూడా అంతే. జస్ట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే మన పేరుని, నేను ఇచ్చినటువంటి సంఖ్యాబలాన్ని ఒక రోజు ఒక ప్రాక్టీస్, ఒక నోట్బుక్ మీద ప్రాక్టీస్ చేయాలి. వీలైనప్పుడు ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో ఏది మార్చొద్దు. కేవలం మీరు చేసేది విజిటింగ్ కార్డు మార్చుకోండి, విజిటింగ్ కార్డ్స్ మీద కొట్టించుకోండి. దాన్ని ఎవరికి ఆంక్షలు ఉండవు కదా. మీ వెహికల్ మీద రాయించుకోండి, తప్పే ఉంటుంది. మీ ఇంటి ముందట నేమ్ ప్లేట్ పెట్టుకోండి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారం బిల్ బుక్ల మీద కొట్టించండి. సిగ్నేచర్ స్టైల్ మార్చుకునే ప్రయత్నం చేయండి. చిన్న మార్పు ద్వారా మనం ఒక మంచి పొజిషన్కి వస్తామండి తప్పకుండా. ఒకతను నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు అతను ఏం చెప్పాడంటే, సార్ నేను దీన్ని ఏమంటారండి, ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్, దుర్గా ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్, నేను ఒకతను నాకు అమ్మేస్తున్నాడు సార్, నేను తీసుకొచ్చున్నాను అంటే, నేను అతని జాతకాన్ని చూస్తే ఇనుము పడుతుంది, అతని జాతకానికి ఇనుము బాగా సపోర్ట్ చేస్తుంది, బాగుంటుంది నువ్వు తీసుకొని అని చెప్తే అతను సరే సార్ నేను తీసుకుంటానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నువ్వేమన్నా తెలివి ఉందారా నీకు, అతని మీద ఆ వ్యాపారం పెట్టి అతను ₹1,00,00,000 నష్టపోయాడు. ఎవరైనా వ్యాపారం అనేది ఆ లాభం ఉంటే మనకు బయట వాళ్ళకి ఎందుకు ఇస్తారా? వాస్తవమే కదా, ఆయన అనుకున్నాడు, వాస్తవమే కదా, నేనేం ఆలోచించలే. అంటే వాడికే నడవకపోతే నీకు అమ్ముతున్నారా, నువ్వెందుకు నష్టపోతావు, నువ్వు కొత్త వ్యాపారం ఏదైనా పెట్టుకో, ఏది వాడి వ్యాపారం నువ్వెందుకు తీసుకుంటావని అని ఎవరికి ఆయనకు డౌట్ వచ్చింది. ఆ అబ్బాయికి నిజమే కదా, గురువుగారు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం, గురుగారు ఏమో పెట్టుకో అని చెప్పాడు, వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఇప్పుడు లాజిక్లో ఒక సింపుల్ టెక్నిక్, వాస్తవానికి నాకు ఒక వ్యాపారం, ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాను, నేను కోట్లు సంపాదిస్తుంటే నేను ఎవరికి ఎందుకు అమ్ముకుంటాను? ఎవరికైనా చెప్తే నిజం అనిపిస్తుంది, ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అత్తయ్య మామలు, వాళ్ళ బావమరిది, వీళ్ళంతా కూడా నువ్వు వ్యాపారం తీసుకోవద్దు, అది వేస్ట్, నడవదు అని చెప్పేశారు. నాకు ఆటో ఒకటి నాకు ఫోన్ చేశాడు. నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను, ఊర్వశి హోటల్లో ఉన్నాను. ఓల్డ్ అక్షయ్ ఆపోజిట్లో ఉంటుంది ఊర్వశి హోటల్, కోటగుమ్మం అటు పోయే రోడ్డు. అడిగి ఫోన్ చేస్తే, సార్ మీరు చెప్పిన మాట నేను ఇంట్లో చెప్పాను సార్, అని అసలు వద్దంటున్నారు, ఇది కాకుండా ఇంకా వేరే వ్యాపారం పెట్టుకుంటాను సార్ అన్నాడు. లేదు నువ్వు అదే వ్యాపారం పెట్టుకో, అదే నడుస్తుంది నీకు, నువ్వు ఏదైనా వేరే వ్యాపారం పెట్టుకున్నావు అనుకో లాస్ అయిపోతావు, మరి జాగ్రత్తగా, ఎందుకంటే నా మాట విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను, చేసుకో, వ్యాపారం చేసుకో, అదే వ్యాపారం చేసుకో అంటే, అతను పోయి కేవలం నా మాట మీదనే అతను వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తయ్య మామ, వాళ్ళ బావమరిది ఎవ్వరి మాట తీసి మనకు చిలుక్కు ఎక్కేసేసాడు, అటుకు మీద ఎక్కిచ్చాడు, వాళ్ళ మాటలను తీసుకుని పైన పడేశారు. ఏదేమన్నా కానీ నేను గురుగారు చెప్పారు నేను చేస్తాను పో అని చెప్పేసి పెట్టాడండి. ఒక్క సంవత్సరంలో సుమారుగా ₹1,50,00,000 సంపాదించాడు. నిజంగానండి, చాలా అసలు ₹1,50,00,000 సంపాదించాడంటే అది మామూలు విషయం కాదు, అది ఎక్సలెంట్ అండి. హార్డ్వేర్ ఐరన్ మర్చెంట్లో అతను ఉన్నదానంతా పెట్టుబడి అంతా దాంట్లో పెట్టేశాడు, విపరీతమైనటువంటి బిజినెస్ చేశాడండి. దశ తిరిగిపోయింది. అదే కదా నేను అనేది. ఇప్పుడు ఒకరికి లాస్ వచ్చిందంటే అతనికి పడలేదు, ఆ ఇనుము వ్యాపారం అతనికి పడలేదు, అతనికి నష్టం. ఇతనికి పడుతుంది.
ఇప్పుడు నీకు టమాటో కర్రీ అంటే నీకు ఇష్టం, నాకు ఇష్టం కాదు, నేను తినలేను దాన్ని. నువ్వు తింటావు, నువ్వు ఇష్టంగా తింటావు, నీకు పని చేస్తుంది. నాకెందుకు పని చేస్తాను, నేను తినలేను దాన్ని, ముట్టను. అంతేనండి తేడా, వ్యత్యాసం అంతా బిజినెస్లో ఇదే ప్రాబ్లమ్స్ మెయిన్గా. కాబట్టి ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఒకసారి నన్ను సంప్రదిస్తే నేను చెప్తానండి, ఏ బిజినెస్ మీకు పనిచేస్తుందో, ఏ బిజినెస్ పనిచేయదో అని నేను చెప్తాను. దాని ప్రకారం ముందుకు వెళ్ళండి, సరిపోతుంది. కాబట్టి తులారాశిలో, కుంభరాశిలో, మేషరాశిలో, కన్యరాశిలో పుట్టినటువంటి వారు కోటీశ్వర్ల అర్హత సంపాదించుకున్నట్టేనండి. వారు చాలా అదృష్టవంతులండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.